మా జపనీస్ రీసెర్చర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్ ని అచీవ్ చేశారు. డౌన్ సిండ్రోమ్ ని కాజ్ చేసే ఎక్స్ట్రా క్రోమోజోమ్ ని జీన్ ఎడిటింగ్ తో రిమూవ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అసలు ఫస్ట్ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటో చెప్తా. మన బాడీ సెల్స్ లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో టోటల్ 46 క్రోమోజోమ్స్. కానీ డౌన్ సిండ్రోమ్ కండిషన్ లో 21st క్రోమోజోమ్ కి ఇంకో ఎక్స్ట్రా కాపీ ఉంటుంది. 2 కాపీస్ ఉండాల్సిన ప్లేస్ లో 3 కాపీస్ ఉంటాయి. ఈ కండిషన్ ని ట్రైజోమీ 21 అంటారు. ఇలా ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి మెంటల్ డెవలప్మెంట్ స్లో అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. లైక్ పార్షియల్లీ ఓపెన్డ్ మౌత్, బిగ్ అండ్ వ్రింకిల్ టంగ్. వాళ్ళ అరచేయి చాలా బ్రాడ్ గా ఉండి డిఫరెంట్ పామ్ గ్రీస్ ని కలిగి ఉంటుంది. ఈ కండిషన్ ని క్యూర్ చేయడానికి రీసెంట్ గా జపనీస్ సైంటిస్టులు CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ల్యాబ్ లో గ్రో చేసిన హ్యూమన్ సెల్ లో ఎక్స్ట్రా క్రోమోజోమ్ 21 ని రిమూవ్ చేశారు. దీన్ని ట్రైజోమిక్ రెస్క్యూ అంటారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ని కట్ చేసి సెల్ డిప్లాయిడ్ కండిషన్ ని మెయింటైన్ చేసేలా చేస్తున్నారు. కానీ ఈ రీసెర్చ్ ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది. ఇంకా క్లినికల్ లెవెల్స్ కి రీచ్ అవ్వలేదు. దీన్ని క్లినికల్ లెవెల్స్ లో అచీవ్ చేయగలిగితే ఈ జెనెటిక్ డిసార్డర్ ని మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయగలమా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.